తో పాటు మనకు డబుల్ మార్కర్ టెస్ట్ కూడా సజెస్ట్ చేస్తారనమాట. అంటే జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉంటే ఇంకా క్లియర్గా తెలుస్తాయి కాబట్టి టెస్ట్ అంటే ఎన్టీ స్కాన్లో కూడా మనకు తెలుస్తుంది. ఎప్పటి వరకు అంటే అప్ టు అయితే ఎన్టీ స్కాన్తో పాటు మనకు డబుల్ మార్కర్ టెస్ట్ కూడా జోడించి చూస్తారు. రిజల్ట్ వచ్చేసి మీకు డౌట్ రావచ్చు, ఎన్టీ స్కాన్లో మాకు ఏమీ ప్రాబ్లం లేదు కదా అయినా కూడా మేము చేయించుకోవాలంటే అప్ టు 90% వరకు కూడా ఏమీ లేని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు టిఫా స్కాన్లో బయటపడతాయి అనమాట. సో టెస్ట్లు చేయించుకున్న అప్ టు 95% వరకు రిజల్ట్ ఉన్నా కూడా ఏదో ఒక 1%లో మనకు ప్రాబ్లం అయితే రావచ్చు అని వచ్చినాయి. బట్ నాకు టిఫా స్కాన్లో ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. వచ్చేసి ఎప్పుడు చేయించుకోవాలి అంటే అన్నమాట. సో మనం ఎప్పుడైతే మనం ఎన్టీ స్కాన్ చేయించుకుంటామో అదే రోజు మనం ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి 35 years ప్లస్ ఉన్న వాళ్ళు అండ్ నెక్స్ట్ షుగర్ ఉన్న వాళ్ళు మెయిన్గా వచ్చేసి ఏదైతే ఇంపార్టెంట్ స్కాన్స్ ఉంటాయో, ఏదైతే జన్యుపర లోపాలు తెలిపే స్కాన్స్ ఉంటాయో బ్లడ్ టెస్ట్ పేరుకు తగ్గట్టే 2 మార్కర్స్ అయితే దాంట్లో టెస్ట్ చేస్తారనమాట. ఒకటి సో ఈ బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఖచ్చితంగా మనకి ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే మన దగ్గర ఉండాలన్నమాట. చెక్ చేయించుకుంటాం కదా, అవన్నీ డీటెయిల్స్ మనం ఒక జిరాక్స్ కాపీ ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. జిరాక్స్ కాపీ సో అందుకని కంపల్సరీ ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే కంపల్సరీ దీనికి ఉండాలి. ఎందుకంటే ఇవి 2 మార్కర్ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట. మార్కర్ అన్నా ఒకటే, డబుల్ మార్కర్ అన్నా ఒకటే. ఇక్కడైతే డ్యూయల్ మార్కర్ అని అయితే రాశారనమాట. ప్యాప్ ఏ అంటే ఏంటి అంటే ప్రెగ్నెంట్ ఎన్టీ వాల్యూస్ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు అని చెప్పాను కదా. సో ఎన్టీ వాల్యూ నాది వచ్చేసి 1. ఎస్టిమేటెడ్ రిస్క్ ఫర్ సెకండ్ ట్రైమిస్టర్, డౌన్ సిండ్రోమ్, T21 బయోకెమికల్. ఇక్కడ ఇంప్రెషన్ అని ఇచ్చారు కదా, ఇది బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట మనకు బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేసి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే డబుల్ మార్కర్ టెస్ట్ అనమాట. డబుల్ మార్కర్ టెస్ట్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు, అవన్నీ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నారా అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని కంటిన్యూగా చూడండి. ఇంకా వీడియోని ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు మధ్యలో అర్థం అవ్వదు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కదండి. డబుల్ మార్కర్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే మనకు ఎన్టీ స్కాన్ చేసినప్పుడు ఎన్టీ స్కాన్తో పాటు మనకు డబుల్ మార్కర్ టెస్ట్ కూడా సజెస్ట్ చేస్తారనమాట. ఎందుకు అంటే సో డబుల్ మార్కర్ టెస్ట్ ఎందుకు చేస్తారు అంటే జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉంటే ఇంకా క్లియర్గా తెలుస్తాయి కాబట్టి చేస్తారనమాట. ఎన్టీ స్కాన్ చేస్తారు కదా, దాంట్లో మనకు తెలుస్తుంది కదా. ఎందుకు మళ్ళీ డబుల్ మార్కర్ టెస్ట్ అంటే ఎన్టీ స్కాన్లో కూడా మనకు తెలుస్తుంది. ఎప్పటి వరకు అంటే అప్ టు 80-85% వరకు అయితే మనకు తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే ఎన్టీ స్కాన్తో పాటు మనకు డబుల్ మార్కర్ టెస్ట్ కూడా జోడించి చూస్తారు రిజల్ట్, అప్పుడు మనకు అక్యురేట్గా అప్ టు 90-95% వరకు అయితే మనకు రిజల్ట్ అనేవి వస్తాయి అనమాట. సో అందుకనే డబుల్ మార్కర్ టెస్ట్ కూడా మనకు సజెస్ట్ చేస్తారు. అది వచ్చేసి ఒక బ్లడ్ టెస్ట్ అనమాట. ఆ బ్లడ్ టెస్ట్లో మనకు రిజల్ట్ని బట్టి దీన్ని ఇంకా ఎన్టీ స్కాన్ 2 కలిపి మనకు చెక్ చేసి చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డౌట్ రావచ్చు, ఎన్టీ స్కాన్లో మాకు ఏమీ ప్రాబ్లం లేదు కదా అయినా కూడా మేము చేయించుకోవాలంటే చేయించుకోవాలి. ఎందుకు అంటే దాంట్లో 85% వరకే రిజల్ట్ వస్తుంది అని చెప్పాను కదా. మనకు ఇది కూడా టెస్ట్ యాడ్ అవుతే మనకు అప్ టు 95% వరకు రిజల్ట్ వస్తుంది అనమాట. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానో మీరు ఆల్రెడీ నా ప్రాబ్లం తెలుసున్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. అప్ టు 90% వరకు కూడా ఏమీ లేని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు టిఫా స్కాన్లో బయటపడతాయి అనమాట. సో అందుకనే ఏ చిన్న స్కాన్ కూడా అసలు మిస్ చేయకండి. ఎంత 99% అక్యురేట్ ఉన్నా కూడా ఏదో 1% మనం ఎన్ని టెస్టులు చేయించుకున్నా అప్ టు 95% వరకు రిజల్ట్ ఉన్నా కూడా ఏదో ఒక 1%లో మనకు ప్రాబ్లం అయితే రావచ్చు. సో అందుకని ప్రతి టెస్ట్ ఇంపార్టెంటే, ప్రతి టెస్ట్ చేయించుకోండి, ఏ టెస్ట్ స్కిప్ చేయకండి. నేను అన్ని టెస్టులు చేయించుకున్నాను, అన్ని రిజల్ట్స్ బాగానే వచ్చినాయి. బట్ నాకు టిఫా స్కాన్లో ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. సో అందుకనే ఖచ్చితంగా ఈ టెస్ట్ అయితే చేయించుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు చేయించుకోవాలి అంటే నేను వెళ్తున్న గైనిక్ నాకేం సజెస్ట్ చేశారు అంటే ఏ రోజైతే నేను ఎన్టీ స్కాన్ చేయించుకుంటాను కదా, ఎన్టీ స్కాన్ సజెస్ట్ చేసిన రోజు ఉంటుంది కదా, అదే రోజే నాకు బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమని చెప్పారనమాట. సేమ్ 2 ప్రెగ్నెన్సీస్కి నాకు అట్లనే చెప్పినారు. హ్యాపీ అప్పుడు అట్లనే చెప్పినారు అండ్ ఇప్పుడు సెకండ్ బేబీ కూడా అట్లనే చెప్పినారు. అండ్ నేను సేమ్ డేనే తీయించుకున్నాను అనమాట. సో మనం ఎప్పుడైతే మనం ఎన్టీ స్కాన్ చేయించుకుంటామో అదే రోజు మనం ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు చేయించుకోవాలి అంటే
డబల్ మార్కర్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి అంటే సేమ్ ఎన్టీ స్కాన్ లాగానే 11 to 14 వీక్స్ లోపు అయితే మనం చేయించుకోవాలి. ఆ 11 to 14 వీక్స్లో మన గైనిక్ మనకు ఎప్పుడు సజెస్ట్ చేస్తారో చూసుకొని ఈ టైం గ్యాప్లోనే మనం ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలన్నమాట. సేమ్ ఎన్టీ స్కాన్ లాగానే నాకు వచ్చేసి ఎన్టీ స్కాన్ తీసుకున్న రోజే ఈ టెస్ట్ చేయించుకోమని చెప్పారనమాట మేడము. సో హ్యాపీ అప్పుడు నేను అలానే చేశాను. అండ్ నెక్స్ట్ సెకండ్ బేబీకి కూడా సేమ్ డేనే నేను టెస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు చేయించుకోవాలి అంటే మేనరికం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు, అండ్ నెక్స్ట్ వచ్చేసి 35 years ప్లస్ ఉన్న వాళ్ళు, అండ్ నెక్స్ట్ షుగర్ ఉన్న వాళ్ళు, గెస్టేషనల్ డయాబెటిక్స్ కానీ ఫస్ట్ నుంచి ఉన్న డయాబెటిక్స్ కానీ వీళ్ళు కూడా కంపల్సరీ చేయించుకోవాలన్నమాట. అండ్ ఫ్యామిలీ హిస్టరీస్ ఉన్న వాళ్ళు వీళ్ళైతే అస్సలు మిస్ చేయకండి. చిన్న చిన్న టెస్ట్లే అనుకుంటారు కానీ చిన్న చిన్న టెస్ట్లలో కూడా మనకు ఏదో ఒకటి బయటపడుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే బేబీ హెల్దీగా రావాలి అనుకుంటే మనం ప్రతి ఒక్క టెస్ట్ అనేది మిస్ అవ్వకుండా చేసుకోవాలి. మెయిన్గా వచ్చేసి ఏదైతే ఇంపార్టెంట్ స్కాన్స్ ఉంటాయో, ఏదైతే జన్యుపర లోపాలు తెలిపే స్కాన్స్ ఉంటాయో, బ్లడ్ టెస్ట్లు ఉంటాయో అవైతే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబల్ మార్కర్ టెస్ట్ అంటే ఏంటి అంటే అదొక బ్లడ్ టెస్ట్. పేరుకు తగ్గట్టే 2 మార్కర్స్ అయితే దాంట్లో టెస్ట్ చేస్తారనమాట. ఒకటి వచ్చేసి ప్యాప్ ఏ అండ్ నెక్స్ట్ వచ్చేసి బీటా హెచ్సిజీ అనమాట. ఈ 2 వాల్యూస్ని దాంట్లో అయితే చెక్ చేస్తారు. సో ఈ బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఖచ్చితంగా మనకి ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే మన దగ్గర ఉండాలన్నమాట. ఎందుకంటే ఎన్టీ స్కాన్ రిపోర్ట్ కాపీ అయితే వాళ్ళు ఒకటి తీసుకుంటారు అండ్ మనల్ని కొన్ని డీటెయిల్స్ కూడా అడుగుతారనమాట. అడిగి మన ఏజ్, మనము స్మోకరా, డయాబెటికా, లేకపోతే ఐవీఎఫ్ అట్లా కొన్ని అడిగి మనకు ఈ టెస్ట్ అనేది చేస్తారనమాట. మన వెయిట్ కూడా కంపల్సరీ తీసుకుంటారు. సో అందుకనే నాకైతే మేడం సేమ్ డేని సజెస్ట్ చేసినట్టున్నారు అనేసి అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ రోజు మనం ఆల్మోస్ట్ అన్ని చెక్ చేయించుకుంటాం కదా, అవన్నీ డీటెయిల్స్ మనం ఒక జిరాక్స్ కాపీ ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది కాబట్టి నాకు సేమ్ డేనే చేయించుకోమని చెప్పినట్టున్నారు. సో మీరు వెళ్ళే గైనిక్ మీకు ఏం చెప్తారో దాన్ని బట్టి ఫాలో అవ్వండి. అండ్ మ్యాక్సిమం 14 వీక్స్ అయితే దాటకుండా ఈ బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయో అవైతే ఇప్పుడు చూపిస్తా అండ్ డీటెయిల్గా చెప్తా అనమాట. ఏది ఏముంది, ఎంత వాల్యూ వచ్చింది అవన్నీ మనం చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేషెంట్ వెయిట్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా తీసుకున్నారని చెప్పాను కదా, అవన్నీ మీకైతే డీటెయిల్గా అయితే చూపిస్తాను అనమాట. ఎన్టీ వాల్యూస్ కూడా మనకు నోట్ చేసుకుంటారు. ఎన్టీ వాల్యూస్లో మనకు మెయిన్గా ఏం చూస్తారు, నాసల్ బోన్ ఒకటి చూస్తారు అండ్ ఎన్టీ వాల్యూస్ ఒకటి చూస్తారు కదా, ఆ వాల్యూస్ కూడా వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు అనమాట. సో అందుకని కంపల్సరీ ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే కంపల్సరీ దీనికి ఉండాలి. ఎందుకంటే ఇవి 2 కలిపి మనకు రిజల్ట్ అనేది చూస్తారు కాబట్టి దాన్ని చూసుకొని ఈ టెస్ట్ కూడా మనకు చేస్తారనమాట. సో ఇంకా రిపోర్ట్స్ అయితే చూసేద్దాం పదండి. వచ్చేసి నా డబల్ మార్కర్ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట. నేమ్ వచ్చేసి భాగ్యలక్ష్మి, ఇయర్స్ వచ్చేసి 25 years అనమాట. నాకు రిఫర్ చేసిన డాక్టర్ వచ్చేసి డాక్టర్ సి పద్మ మేడం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ నేను ఈ టెస్ట్ చేయించుకున్నాను అంటే రేడియస్ డయాగ్నోస్టిక్స్లో అయితే నేను చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ మార్కర్ అన్న ఒకటే, డబల్ మార్కర్ అన్న ఒకటే. ఇక్కడైతే డ్యూయల్ మార్కర్ అని అయితే రాశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేరుకు తగ్గట్టే మనకు 2 మార్కర్స్ అయితే టెస్ట్ చేస్తారు అని చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాప్ ఏ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ప్లాస్మా ప్రోటీన్. ఈ వాల్యూ ఎంత ఉందంటే మనకు 4.68 ఉందన్నమాట. అండ్ MOM ఫర్ ప్యాప్ ఏ 1.44 ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫ్రీ బీటా హెచ్సిజీ 28.3 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు రిఫరెన్స్కి అయితే ఇచ్చారనమాట, కానీ మనం ఇవన్నీ బట్టి మనము చదవలేము రిపోర్ట్స్ని. నెక్స్ట్ వచ్చేసి MOM ఫర్ ఫ్రీ బీటా హెచ్సిజీ 0.80. ఎన్టీ వాల్యూస్ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు అని చెప్పాను కదా, సో ఎన్టీ వాల్యూ నాది వచ్చేసి 1.1 mm ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామ్ ఫర్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ 0.68. ఇవన్నీ ఎట్లా కన్సిడర్ చేస్తారో ఇవన్నీ అయితే మనకు తెలియదు అనమాట. మనం దేన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, నేను చెప్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ రాసుకుంటారు అని చెప్పాను కదా. పేషెంట్ ఫస్ట్ వచ్చేసి వెయిట్ అనమాట. నేను ఆ రోజు ఉన్న వెయిట్ ప్రకారం 70 kgs ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ 29/12/1997. ఆరిజిన్ వచ్చేసి ఏషియన్. డయాబెటిక్ అంటే కాదు, IVF అంటే కాదు. డేట్ ఆఫ్ స్కాన్ వచ్చేసి 7/9/2023. నెంబర్ ఆఫ్ ఫీటర్స్ వచ్చేసి 1 అనమాట. సింగిల్ బేబీయే కదా, ట్విన్ బేబీస్ కాదు కాబట్టి 1 అని రాశారు. ఎస్టిమేటెడ్ రిస్క్ ఫర్ సెకండ్ ట్రైమిస్టర్ డౌన్ సిండ్రోమ్ T21 బయోకెమికల్ రిస్క్ 1:10,000 రేషియో ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కూడా కొన్ని వాల్యూస్ ఇచ్చారు రిఫరెన్స్ కోసము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డౌన్ సిండ్రోమ్స్ T21 కంబైన్డ్ రిస్క్ 1:10,000 రేషియో. డౌన్ సిండ్రోమ్ T21 మెటర్నల్ ఏజ్ రిస్క్ 1:1305 రేషియో.
ఇక్కడ వరకు అయితే ఇలా ఇచ్చారనమాట. ఇవన్నీ చూసి కూడా మనము కనుక్కోలేము బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే. మనము ఏం చూసి కనుక్కోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందు అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా నేమ్ అవన్నీ మెన్షన్ చేశారు. కంబైన్డ్ ట్రైసమీ 13-18 విత్ ఎన్టీ రిస్క్ 1:10,000 రేషియో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఇంప్రెషన్ అని ఇచ్చారు కదా, ఇది బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట మన బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేసి. బేబీకి ఏం ప్రాబ్లం లేదనుకోండి లో రిస్క్ అని ఇస్తారు, లేదు అంటే హై రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, అట్లా 3 టైప్స్లో మనకైతే మెన్షన్ చేస్తారనమాట. సో నాకు ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం పదండి. The calculated risk for trisomy 21 with nuchal translucency is below the cutoff, which indicates a low risk. చూసారు కదా, నాకు లో రిస్క్ అని అయితే వచ్చిందనమాట. The calculated risk for trisomy 13-18 with nuchal translucency is 1:10,000, which represents a low risk. సో నాకు క్లియర్గా మెన్షన్ చేశారు దట్ రిస్క్ ఏమీ లేదు, లో రిస్క్ అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ మనకు అర్థం కావు. నెక్స్ట్ వచ్చి నేమ్ రాశారనమాట. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ 29/12/97 అండ్ ఏజ్ ఆఫ్ డెలివరీ 26.2. గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 12 weeks 3 days అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి ఎంత ఏమి ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఫీటసెస్ ఎంతమంది బేబీస్ ఉన్నారు, 1 వెయిట్ వచ్చేసి 70 వెయిట్ అనమాట, ఆ రోజు వెయిట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మోకర్, నో. ఐవీఎఫ్ఆ, నో. డయాబెటిక్, అప్పటికి నాకు డయాబెటిక్స్ లేదు, ఇప్పుడైతే ఉంది. ఆరిజిన్ ఏషియన్. ప్రీవియస్ ట్రైసమీ 21 అన్నోన్. ప్రెగ్నెన్సీస్. నెక్స్ట్ బయోకెమికల్ డేటా పారామీటర్ ప్యాప్ ఏ వచ్చేసి 4.68 ఉంది. ఇక్కడ వచ్చేసి 1.44 అని రాశారు. ఎఫ్బి హెచ్సిజి 28.3 అని ఉంది, ఇక్కడ 0.80 అని రాశారు అనమాట. రిస్క్ ఎట్ టర్మ్స్, ఏజ్ రిస్క్ 1:1305 ఇచ్చారు. బయోకెమికల్ T21 రిస్క్ 1:10,000 ఇచ్చారు. కంబైన్డ్ ట్రైసమీ 21 రిస్క్ 1:10,000. ట్రైసమీ 13-18 ప్లస్ ఎన్టీ 1:10,000 ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి గెస్టేషనల్ ఏజ్ 12 weeks ప్లస్ 3 days మెథడ్. అండ్ నెక్స్ట్ స్కాన్ డేట్ వచ్చేసి 7/9/23. క్రౌన్ రంప్ లెంత్ ఇన్ mm 62.5. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ MOM 0.68. నాసల్ బోన్ ప్రెజెంట్. సోనోగ్రాఫర్ డాక్టర్ సి పద్మ. క్వాలిఫికేషన్ ఇన్ మెజరింగ్ ఎన్టీ FMF అనేది ఇచ్చారనమాట. అండ్ ట్రైసమీ 21, ద క్యాల్కులేటెడ్ రిస్క్ ఆఫ్ ట్రైసమీ 21 విత్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ ఈజ్ బిలో ద కట్ ఆఫ్ విచ్ ఇండికేట్స్ అ లో రిస్క్. చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ కూడా మళ్ళీ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు రిస్క్ అయితే ఏమీ లేదు అని. ఏం రాశారు, ట్రైసమీ 13-18 ప్లస్ ఎన్టీ. ద క్యాల్కులేటెడ్ రిస్క్ ఆఫ్ ట్రైసమీ 13-18 విత్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ ఈజ్ 1:10,000 విచ్ రిప్రజెంట్స్ అ లో రిస్క్. సో క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా, నా రిపోర్ట్స్లో అయితే నాకు ఏ రిస్క్ లేదు, రిపోర్ట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇన్ని రిపోర్ట్స్ అన్నీ ఇన్ని ప్రాబ్లం లేకుండా వచ్చినా కూడా నా టిఫా స్కాన్ రిపోర్ట్స్లో అయితే నాకు ప్రాబ్లం వచ్చింది అనమాట. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ అయితే ఇంపార్టెంట్. ఏ టెస్ట్ని కానీ ఏ స్కాన్ని కానీ అసలు మిస్ చేసుకోకండి. ఏ స్కాన్లో ఏ టెస్ట్లో మనకు ఏ ప్రాబ్లం బయటకు వస్తుందో తెలీదు. సో అందుకనే ఎవ్రీ టెస్ట్ అయితే ఇంపార్టెంట్ అనమాట కదా. నా ఇన్ని రిపోర్ట్స్లో కూడా ఏమి ప్రాబ్లం లేదు, అన్నీ నార్మల్లే వచ్చినాయి. బట్ నాకు టిఫా స్కాన్లో ప్రాబ్లం వచ్చిందనమాట. అది ఎందుకో ఇప్పటికీ నాకు అర్థం అవ్వట్లేదు. సో అందుకనే ఖచ్చితంగా అన్ని టెస్ట్లు చేయించుకోండి, ఏ టెస్ట్ మిస్ అవ్వకండి. అండ్ హెల్దీగా ఉండండి, హెల్దీగా తినండి, హ్యాపీ బేబీని అయితే డెలివరీ చేయండి.